హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు చెదిరిన జ్ఞాపకం. రచన చింతల దేవేందర్. మౌళి నేను చిన్నప్పటి స్నేహితులం. బళ్ళో మంచి సోపతిగాడు మౌళి. ఇద్దరం చట్టాపట్టాలు వేసుకొని బలాదూరుగా తిరిగేవాళ్ళం. వాడింట్లో నేను, మా ఇంట్లో వాడు అమ్మలు పెట్టేది తిని గుడి దగ్గర ఉన్న ధర్మగుండంలో ఈతల పోటీలు పెట్టుకొని ఆడేవాళ్ళం. మా ఈడు పిల్లలతో రోజంతా ఆనందంగా గడిపేవాళ్ళం. రాత్రంతా అప్పుడప్పుడు జాగరణ సైతం చేసేవాళ్ళం. గుళ్ళో జరిగే ఏ ధార్మిక కార్యక్రమానికైనా టెన్షన్గా హాజరై హడావిడి చేసేవాళ్ళం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. గుళ్ళో పూజారులు సైతం మా మైత్రికి సంతోషపడే ఫలహారాలు, పులిహోరాలు కాస్త ఎక్కువగా పెట్టేవాళ్ళు. నేను వద్దన్న నా వంతుది సైతం మౌళి తీసుకొని ఎక్కువగా లాగించేవాడు. ఎందుకంటే వాడికి తిండిపైన ధ్యాస ఎక్కువ. అందుకే వాడు బొద్దుగా ఉండేవాడు, నేనేమో బక్కపలచగా ఉండేవాడిని. అలా గుడి చుట్టూ తిరిగింది మా బాల్యం అంతా. బడీడు వచ్చింది అంటూ మా అమ్మా నాన్నల దగ్గరలో ఉన్న బడిలో చేర్పించారు మమ్మల్ని. రోజులు బడికి వచ్చేవాడు కాదు మౌళి. ఏరా ఎందుకు రాలేదంటూ ఏవో తిక్క సమాధానాలు చెప్పేవాడు. బడికి సక్రమంగా రాకున్నా వచ్చినన్ని రోజులు సరిగ్గా పాఠాలు వినేవాడు. విన్న పాఠాలు అప్పచెప్పేవాడు. నేటిలాగా ఆనాడు భద్రయ్యబడి లేకపోవడంతో మౌళి చదువు సరిగా సాగక చదువుల్లో వెనకబడ్డాడు. అది గమనించిన నేనంతో ఇంతో సాయం చేసి వాడిని చదువు విషయంలో ఎక్కాలు అప్పచెప్పడంలో తడబడేవాడు. అలా వాడికి లెక్కలు రాలేకపోయినా ఇప్పటికీ దేన్ని లెక్క పెట్టకుండా పైగా ఉంటాయిలే దేవుడిచ్చే వాటికి లెక్కలా అని లేని వేదాంతం చెప్పేవాడు మౌళి. మధ్యలో విద్యకు గుడ్ బై చెప్పి వాడు నేను దుకాణాల్లో స్థిరపడిపోయాం. వాడు వ్యాపారం బాగా చేసేవాడు. వాడి అమ్మ అన్నయ్యలతో ఈలోగా మా ఇద్దరికి 2 సంవత్సరాల ఎడంగా పెళ్ళిళ్ళు జరిగాయి. భార్య రావడంతో మా తిరుగుళ్ళు తగ్గి దుకాణాల్లో ఉండేవాళ్ళం. ఇంతకు ముందులా చీటికి మాటికి కాకుండా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. అలా మౌళి తన సంసారంలో తానుండిపోయాడు. నేను అప్పుడప్పుడు ఖరీదకని హైదరాబాదు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. మౌళి తనని ఎందుకు తీసుకెళ్ళలేదు హైదరాబాదు కని బెట్టు చేసేవాడు. సమాధానపరిచేవాడిని మౌళికి. పిల్లలు పెద్దయ్యారు. వారు వృద్ధిలోకి వచ్చారు. పైగా వారికి పిల్లలు కలిగి మమ్మల్ని తాతల్ని చేశారు. మెల్లమెల్లగా జీర్ణ దశకి చేరుకున్నాయి మా శరీరాలు. నాకంతగా అనారోగ్యంగా లేకున్నా మౌళి చాపల్యం వల్ల షుగర్ చేరింది శరీరం అంతా. అయినప్పటికీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసేవాడు. ఈ మధ్య కలిసి చాలా రోజులైంది. ఓసారి మౌళిని చూద్దామని వాడింట్లోకి వెళ్ళాను. బాగున్నారా అంటూ ఆనందంగా పలకరించాడు మౌళి. నా బాగు సరే, నీవెట్లా ఉన్నావు అంటూ అడిగాడు. షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు బాధపడసాగాడు మౌళి. వాడి ఏతనని అర్థం చేసుకుని ఉజ్జాయింపుగా సమాధానించాను. రోడ్డు కానుకునే ఉన్న మౌళి ఇల్లు ఉండటంతో వాడితో రహదారుల వెడల్పుగా విషయం గురించి మాట్లాడాను. మనం చిన్నప్పటి నుండి అంటున్న మాటేగా, మనం ఉన్నంతవరకు ఈ రోడ్ల బాగోగుల సంగతి సరే. ఊరి మధ్య నుండి పారే కాల్వల మరవంతుల వరకు మూసేశారు అన్నాడు. ఇప్పుడది మురికి కాలువైంది. ఇప్పుడు ఉన్న ఇండ్లు పడగొట్టి రహదారి చేస్తారట. ఈ జన్మలో నేను చూస్తానో లేదో ఆ రోడ్ల విస్తరణ పనులు అని మౌళి మాట్లాడుతుండగానే మా బాబు ఫోన్ చేశాడు, భోజనానికి రమ్మంటూ. సరే మౌళి, వస్తాను, జాగ్రత్త అంటూ నేను గృహోన్ముఖుణ్ణయ్యాను. తెల్లవారేసరికి తేటతెల్లమైంది. ఊరంతా గుప్పుమన్న వార్త, అదే మౌళి పోయాడని. అందరూ మౌళి బంధువులు అప్పటికే చేరుకున్నారు. మౌళితో తాను గడిపిన కాలంలో కలిసిపోయి వాడి జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. ధన్యవాదాలండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.